ఎంఆర్ అనే సంస్థ హైదరాబాద్లో మీకు తెలుసు, ఎంఆర్ ప్రాపర్టీస్ మీద ఇంకా ఎంక్వైరీ ఉంది. వాళ్ళని పిలిచి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు, మూసీలోకి వచ్చేయండి మీరు, నేను 300 ఎకరాల ల్యాండ్ ఇస్తాను మీకు, అర్జెంటుగా మీరు వచ్చేయండి, అక్కడి నుంచి సంస్థను డబ్బులు తేండి పెట్టేయండి అని చెప్తున్నాడు. ఇంకోవైపు ఇదే ఏజెన్సీ, ఏ ఏజెన్సీని అయితే బ్లాక్ లిస్ట్ చేయాలి అని హెచ్ఎండబ్ల్యూఎస్ సిఫారసు చేసిందో ఆ సంస్థతో మాట్లాడుతున్నాడు. మీరు రండి, ఇందులో హ్యామ్ మోడల్ చేద్దాం, మీకు ముందే ఇచ్చేస్తా, ల్యాండ్ అంతా 400 ఎకరాలు ఇచ్చేస్తా, కట్టుకోండి మీ ఇష్టం ఉన్నది అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇంత ఆత్రము? అదే ఆత్రం నీకు తులం బంగారం ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు నెలకు 2500 మహిళలకి ఈయనకి ఎందుకు లేదు? అదే ఆత్రం నీకు పిల్లలకి స్కూటీలు ఇవ్వడానికి ఎందుకు లేదు? విద్యా భరోసా కార్డులు ఇవ్వడానికి ఎందుకు లేదు? అదే ఆత్రం ముసలోళ్ళకి 4000 పెన్షన్ ఇచ్చే విషయంలో ఎందుకు లేదు? ఎందుకు అంటే అక్కడ కమిషన్లు రావు, ఇక్కడైతే కమిషన్లు దండుకోవచ్చు, సీట్లు కాపాడుకోవచ్చు. నేను గుర్తు చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారికి, మేము మీలాగా ఆదరాబాదరాగా చేయలేదు. మేము 16,000 కోట్ల రూపాయలతో ఆనాడు సుధీర్ రెడ్డి గారు మన మూసీ చైర్మన్గా ఉన్నాడు, ఓవరాల్గా 16,000 కోట్లతో కంప్లీట్ డిపిఆర్ తయారు చేసినాం. అందులోనే 3,866 కోట్ల రూపాయలతో 37 ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. 2017లోనే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం.